బెల్లం తింటే షుగర్ పెరగదు, రోజు టీలో కొంచెం బెల్లం వేసుకోవచ్చు, బెల్లం స్వీట్స్ తినచ్చు షుగర్ పేషెంట్స్ అని చాలామంది అంటూ ఉంటారు కదా. ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారేటి ఇమ్మెన్స్ క్లినిక్స్ నుండి. బెల్లం అనేది షుగర్ అంత రిఫైన్డ్ కాదు, కానీ బెల్లంలో మెయిన్ కాంపోనెంట్ సుక్రోజ్ అండి. 100 గ్రామ్స్లో 80 గ్రామ్స్ వరకు సుక్రోజే ఉంటుంది. ఈ సుక్రోజ్ మనం ఆహారంలో తీసుకున్నప్పుడు డైజెషన్ తర్వాత గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మారుతుంది. అంటే బెల్లం తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు. మంచిదే, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్ళలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి. మరి షుగర్ పేషెంట్స్ మంచిదే కదా అని రోజు రాగి జావలో బెల్లం వేసుకొని తీసుకోవడము, లేకపోతే టీలో బెల్లం వేసుకొని తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక పేషెంట్ ఉదాహరణగా చెప్తాను. 2022లో నేను ఒక పేషెంట్ని షుగర్ కంట్రోల్ చేశానండి. 300 ఉన్న షుగరు తినక ముందు 100, తిన్న తర్వాత 150 వరకు వచ్చేసింది. ఆవిడ నాకు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కనపడింది. 2 సంవత్సరాలకు ముందు ఆవిడ షుగర్ 100, 150 దగ్గర ఉన్నప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఆవిడ. నేను ఊరికి వెళ్తున్నానండి, నాకు రోజు టీ తాగే అలవాటు ఉంది, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే తాగుతాను, కొంచెం బెల్లం వేసుకోవచ్చా అని అడిగారు. అప్పుడు నేను మీరు వేసుకోవచ్చు అని చెప్పాను. ఎందుకంటే ఆవిడ షుగర్ లెవెల్స్ 150 లోపే ఉన్నాయి కాబట్టి మీరు లిమిటెడ్ క్వాంటిటీ, మార్నింగ్ 1 ఇంచ్ పీస్, ఈవినింగ్ ఒక 1 ఇంచ్ పీస్ వేసుకోవచ్చు అని చెప్పాను. నాకు ఆవిడ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి కనిపించారు. ఈరోజు ఆవిడ బ్లడ్ షుగర్స్ తినక ముందు 250, తిన్న తర్వాత 350. అంటే ఆవిడ షుగర్ లెవెల్స్ పెరిగాయి. ఎక్సర్సైజ్ చేయడం మానేశారు, మోకాలు నొప్పులు వచ్చాయని ఆహారం డైట్ మానేశారు. మెడికేషన్స్ కూడా ఆవిడ 3 తీసుకోవాల్సిన ప్లేస్ స్కిప్ చేసేసుకొని రోజులో 1 టాబ్లెట్ మాత్రమే వాడుతున్నారు. ఇన్ని మార్పులు శరీరంలో జరిగాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరిగిపోయాయి ఆవిడకి. ఇప్పుడు కూడా ఆవిడ ఒకటే పాయింట్ మీద నిలబడ్డారు. డాక్టర్ గారు నన్ను బెల్లం తినచ్చు అని చెప్పారు, బెల్లం వేసుకొని టీ తాగచ్చని రోజు బెల్లం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆవిడ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? 300 పైన ఉన్నాయి. మరి బెల్లం తీసుకుంటే ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా. అంటే మీరు జాగరి, బెల్లం, తేనె ఇటువంటి మీరు ఆహారంలో తీసుకోవాల్సినప్పుడు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్లో, అంటే ఆహారం తినకముందు 130 లోపు, ఆహారం తిన్న 2 గంటల తర్వాత 180 లోపు, 3 నెలల యావరేజ్ షుగర్ అంటే HbA1c 7 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే, అది కూడా మోడరేషన్లో రోజుకి 1 టీ స్పూన్ వరకు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు. అదే మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండి ఆల్రెడీ కొంతమంది కంటి సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఇన్సులిన్ కూడా వాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు తేనె, బెల్లము ఇటువంటి తీసుకుంటే షుగర్ లెవెల్స్ పైకి అయిపోయి మీకు కాంప్లికేషన్స్ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆహారం రెగ్యులర్గా తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రిఫర్ చేయండి. అంటే బ్రౌన్ రైస్, మిల్లెట్స్, వీట్తో చేసిన చపాతీ లేకపోతే జొన్న రొట్టెలు వంటివి మీరు రెగ్యులర్గా స్టేపుల్ ఫుడ్గా తీసుకోండి. లేదు మాకు బాగా తీయటి ఆహారం అనిపించినప్పుడు మీరు 1 or 2 డేట్స్ తీసుకోవచ్చు, లేకపోతే యాపిల్, జామకాయ, బొప్పాయి, దానిమ్మ ఇటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే మనం షుగర్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బెల్లం ఎక్కువగా తినేసి బెల్లం స్వీట్స్ లేకపోతే రోజు తీసుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళు రోజు తీసుకోకుండా వారానికి ఒక్కసారి అలా లిమిట్ చేస్తే మనం షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవచ్చు.